సీఎంవన్నీ అబద్ధాలే, 100% రుణమాఫీ అవాస్తవం, ఢిల్లీకి మూటలు పంపించడానికే మూసీ ప్రక్షాళన, ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా, కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్ అట. ఏమైనా అర్థం ఉందా అండి రైతు ధర్నా చేయడంలో? రుణమాఫీ కాలేదు అని గవర్నమెంటే చెప్తున్నది. రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి ఇంకా 5 లక్షల మంది పెండింగ్లో ఉన్నారు, రకరకాల తప్పులు ఉన్నవాళ్ళు, 2 లక్షల పైన ఉన్నవాళ్ళు అని వాళ్ళే లెక్క చెప్తున్నారు. ఇంకా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందని. అది వాస్తవం కూడా. నేనేమంటున్నా అంటే ఈ రుణమాఫీ మీద వీళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది వీళ్ళకి? అందులో దట్టు కేటీఆర్కి. నువ్వు ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో చేస్తా అని చేయకపోవడం వల్ల 99,999 దగ్గర ఆపేసినావు. 7,000 కోట్లేమో చేసి ఆపడం వల్ల ఏమైంది? 4-5 ఏళ్ళుగా ఇంట్రెస్ట్ పెరిగింది, వాళ్ళు 2 లక్షలు దాటిపోయారు. మరి వాళ్ళకి జరిగిన నష్టము ఇవాళ 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు చాలామంది అందులో ఉన్నారు. మరి దానికి మీరు ఆన్సర్ చేయండి ఫస్ట్. ఈయన మూసీ ప్రక్షాళన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇదే కేటీఆర్ చెరువులను కబ్జాలు చేసిన దాంట్లో కీలకమైన పాత్రధారి, సూత్రధారి అన్నీ. రెండోది మూసీని కబ్జాలు చేసిన దాంట్లో కూడా పేదలను విడిచిపెడితే అపార్ట్మెంట్లు కట్టి మూసీని కబ్జాలు చేసిన దాంట్లో 1 నెంబర్. టోటల్ హైదరాబాద్కి కల్ప్రిట్ ఎవరంటే కేటీఆర్. టోటల్ ఇవాళ మీరు ఏ చెరువునైనా తీసుకోండి, మొత్తం చెరువుల కబ్జాలో కీలకమైన సూత్రధారి ఎవరంటే కేటీఆర్. అసలు ఈయనకి కబ్జాల గురించి, ఈ వాటర్ బాడీస్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన మీద పరువు నష్టం దావా చేస్తుంటారు, ఈయన మీద పరువు నష్టం దావా చేస్తుంటారు. ఇద్దరు కలిసే ఉన్నారు. చర్యలేవి? ఇప్పుడు ఈయనని కనుక ఈయన మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే తొడలు కొట్టి మీసాలు తిప్పిరు కదా వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. మేము అధికారంలోకి రాగానే లోపలేస్తాం ఇట్ అని తొడలు కొట్టి మీసాలు తిప్పిరు కదా వీళ్ళంతా. మరి ఏది మరి? మేము మీ ముందు ఎవిడెన్స్ పెడతాం. ఒక ఫినిక్స్ కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ అంటున్నాం. ఇప్పుడు ఆయనతోనే ఈ గవర్నమెంట్ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నది. నార్సింగ్ 2 అనే చెరువును అదే ఫినిక్స్ కంపెనీ అసలు ఇక్కడ చెరువే లేదని చెప్తున్నది. చెరువును మొత్తం లెవెల్ చేసి పడేసి ఇక్కడ చెరువు ఉండదు పోతే మీకు. మరి ఏం చర్యలు తీసుకున్నారు? మై హోమ్ రామేశ్వరం మీద యుద్ధం చేసి ఏం చర్యలు తీసుకున్నారు? మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఏం చర్యలు తీసుకున్నారు? 55 చెరువులను సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద డెవలప్ చేయమని 55 కంపెనీలకి రాసిచ్చేసిండు కేటీఆర్. ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఈ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుందా వాటి మీద? ఆయన మీద పరువు నష్టం వేస్తా ఉంటాడు, ఈయన మీద పరువు నష్టం వేస్తూ అంటాడు. నిన్ను జైలుకి పంపిస్తూ అంటాడు, తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు, ఏది ఉండదు. రాత్రి మళ్ళీ కలుసుకుంటారు. ఇంకా ఇది మనోడే, ఇది నీకు, ఇది నాకు, 50-50, 60-40, 70-40, 70-30 ఇట్లా పంచుకుంటారు వాటాలు వేసుకొని. ఎవరికి ఉన్నది ఇందులో? దరిద్రం ఏంటంటే తెలంగాణ ఒక లీడర్ లేని ఒక అనాథలాగా మిగిలిపోయింది. ఏ ఒక్క చిత్తశుద్ధి కలిగిన ఒక నాయకుడు లేకుండా పోయింది రాష్ట్రానికి.